లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మళ్ళీ లేద్దామా, ఏ డ్రెస్ వేసుకుందామా, ఏ యూట్యూబ్ చూద్దామా, ఏ రీల్స్ చేద్దామా, ఏ స్నాప్చాట్ చేయండి బిడ్డ, చేయొద్దని ఎవ్వరు అన్నారు. ఎంజాయ్ యువర్సెల్ఫ్. ఎంజాయ్మెంట్ లేకుండా మనం ఏది సాధించలేం. ఎంజాయ్మెంట్ని కోల్పోవద్దు ఎవరు కూడా. కానీ దేనికి ఎంత టైం ఇవ్వాలో, ఎంత విలువ ఇవ్వాలో, ఏది ఎంతవరకు మాత్రమే మన జీవితంలోకి తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మోతాదుకి మించి ఏది చేసినా విషమే. అవునా కదా? అన్నంలో ఉప్పు లేకపోతే తినలేము, కూరలో ఉప్పు లేకపోతే తినలేము అని చెప్పి మోతాదుకి మించి ఉప్పు వేస్తే కూర ఉంటుందా, చెడిపోతుందా? అలాగే తీపి చాలా బాగుంది కదా అని కాఫీలో కానీ మీరు తాగేటటువంటి కూల్ డ్రింక్స్లో కానీ కొంచెం తీపి ఎక్కువ వేశారు అని అంటే దాన్ని బాగా ఉంది అని చెప్పేసి ఒక 4 స్పూన్లు ఎక్కువ వేసి కూల్ డ్రింకో జ్యూసో లేకపోతే స్వీటో తయారు చేస్తే దాన్ని ఎంత తినగలుగుతారు మీరు? మీ శరీరం ఎంతవరకు తీసుకుంటుందో అని తినగలుగుతారు. ఒకవేళ ఎక్కువ తినాలన్నా కూడా వామిట్ చేసేసుకుంటారు మీరు. మీ శరీరం రిజెక్ట్ చెప్పేస్తుంది మీకు, అరే ఇది వద్దురా భయ్, తింటే చచ్చిపోతావురా నాయన, వద్దు అని మన శరీరం చెప్తుంది. అలాగే మన అలవాట్లు కూడా మన జీవితాన్ని నాశనం చేస్తాయని మన అంతరంగం ఎప్పుడూ మనకి రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది, వామిట్ చేస్తూనే ఉంటుంది. ఇంట్యూషన్, ఒక పని చేసేటప్పుడు అది తప్ప ఒప్ప అనేది మనమే జడ్జిలం. మన అంతరాత్మే పెద్ద జడ్జ్, పెద్ద ఫ్రెండ్, పెద్ద ఫిలాసఫరు, అల్టిమేట్ గైడ్. అంతరాత్మని వదిలేసి అందరినీ పట్టించుకొని అంతా నాకే తెలుసు అనుకుంటే మిగిలేది శూన్యం. డిప్రెషన్ అంటారు దానికి పేరు. తెలుసా? ఇవాళ అందరికీ ఫస్ట్ క్లాస్ పిల్లోడిని అడిగినా కూడా డిప్రెషన్ అబ్బా అంటాడు. ఊరే ఏందిరా డిప్రెషన్ అంటే, ఆంటీ లేదు ఆంటీ అస్సలు. అరే స్పెల్లింగ్ ఏంట్రా దానికి చెప్పురా నువ్వు ముందు. తెలియదు. డిప్రెషన్ మాత్రం వాడికి బాగా తెలుసు. వాడిలో ఉన్న రిజెక్షన్స్కి వాడు పెట్టిన పేరు డిప్రెషన్. వాడిలో ఉన్న మైనస్లకి వాడు పెట్టిన పేరు డిప్రెషన్. వాడిలో ఉన్న అసక్తతకి వాడు పెట్టిన పేరు డిప్రెషన్. ఈజీగా మార్కెట్లో వాడు దొరికే వస్తువు, ఫ్రీగా దొరికేటటువంటి వస్తువు ఏదైనా ఉంది అనంటే డిప్రెషన్. అలా వచ్చేస్తుంది కరోనాలాగా. కాబట్టి ఇవాళ మనం కూడా ఆలోచించాల్సింది ఏంటి అనంటే, మన పక్కనోడికి డిప్రెషన్ రావద్దు. ఎందుకంటే వాడు 10 సార్లు మన దగ్గర అంటాడు, ఇమ్మీడియట్గా అది మన నోట్లో నుంచి వస్తుంది. ఆ నోట్లో నుంచి వచ్చింది మన శరీరంలోకి వెళ్తుంది. జీవితం అనేది చాలా విలువైంది తల్లి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. మీరు చూడండి, పుట్టగానే కన్ను తెరిస్తే అది జననం అవుతుంది, అదే కన్ను మూతపడిపోతుంది మరణంలో. రెప్పపాటు కాలం, కన్ను మూసి తెరిచేలోపు జీవితం అయిపోతుందంటే ఈరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీ ఫస్ట్ క్లాస్లోనో, సెకండ్ క్లాస్లోనో, లేకపోతే థర్డ్ క్లాస్లోనో ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ మీరు గుర్తు తెచ్చుకోండి. అది నిన్నో మొన్నో జరిగినట్టుంటుంది, అవునా? కానీ యూ హ్యావ్ పాస్ట్ ఒక 15 years లేదా ఒక 12 years అయిపోయింది ఆ సంఘటన జరిగి, కానీ నిన్నో మొన్నో అన్నట్టుగానే ఉంటుంది. రేపు ఒక 25 సంవత్సరాల తర్వాత కూడా అదే స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో లైఫ్ అయిపోతుంది. ఉన్నప్పుడే దాని ఎసెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. మనం దాని వాల్యూని తెలుసుకోవాలి, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఈ ఏజ్లో చాలా ఇష్టమైనటువంటి పని ఏంటి చెప్పండి? మనం వద్దన్నా మన దగ్గరికి వచ్చేటటువంటిది ఏంటి? మనం కావాలనుకున్నది రాకపోయినా చాలా బాధపడిపోతాం. ఏమిటది? వా ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకి ఒక్కటి కూడా గొంతు కలపలేదు. దీనికి చూసారా ఎన్ని గొంతులు కలిసినాయో? క్లాప్స్ కొట్టుకోండి మనకి, మన కొడండి. ఈ వయసులో ఎంత బాగుంటుందంటే 4 అక్షరాలు పలకటము, ఐ లవ్ యూ. ఏముందిరావయ్య,
ఆ పదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఎవరికి వస్తుంది, వచ్చే తీరుతుంది. ఎవరికి చెప్తాము? అమ్మకి చెప్పాలా? పొద్దున్న లెగిస్తే జిడ్డు ముఖం వేసుకొని దొరుకుతూ ఉంటుంది. ఎక్కడన్నా గ్లామర్ కనిపిస్తుందా మన అమ్మలో? మనకి కర్మ, ఉన్న మూడ్ ఆఫ్ అయిపోయాయి. నాన్నకి చెప్దామా? నాన్న ఎప్పుడు చూసినా ముఖం ముట్టముట్టలాడించుకుంటే ఏదో దేశంలో ఉన్న భారం అంతా ఈయనేమో వస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఈయనకి నేను చెప్పాలా? పక్కింటి నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఈయన వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు, అది రోజు బ్రాండెడ్ బట్టలు వేసుకొస్తుంది. ఈయన ఆఫీసర్ పని చేస్తున్నాడు, కనీసం సంవత్సరానికి ఒక బ్రాండెడ్ గుట్టలు కూడా కొనిడు. వీడి ముఖానికి నేను ఐ లవ్ యూ చెప్పాలా? వేస్ట్ ఫెలో మాట, అండర్లైన్ దిస్ పాయింట్, వేస్ట్ ఫెలో. ఎవరైనా ఉన్నాడంటే మన నానే. పోనీ మన బ్రదర్కి చెప్దామా? ఈ దునియాలో నేను వాడుకుంటానికి తప్ప వాడెందుకు పనికిరాడు. వాడికి నేను చెప్పేది పోనీ ఎవరికి చెప్తావు? అప్పుడు వస్తాడు ఒక హీరో. హే హాయ్, ఐఎమ్ సో అండ్ సో, నైస్ టు మీట్ యూ, వావ్ లుకింగ్ సో స్మార్ట్, బాయ్. అరే ఇంటికి వెళ్ళినామా ఏమన్నా కొద్దిలో గంటలు మోగుతాయో లేవో కానీ గుండెల్లో మాత్రం ధనధన్ ధన్ ధనధన్ ధన్ ధనధన్ ధన్ ధనదే. నిద్ర పడితే ఒట్టు, కంటి మీద రెప్ప పడితే ఒట్టు, నించున్నవాడే, కూర్చున్నవాడే, మెట్ల మీద వాడే, కింద వాడే, వాష్రూమ్లో కూడా వాడే కనిపిస్తూ ఉంటాడు. దీని జీవితం వాట్సాప్లో వాడే. ఎక్కడ లేడురా బాయ్ మన జీవితంలో. వీడుంటే చాలరా, జీవితం ఏమన్నా ఉంటుందా? చెట్టు కింద కూర్చొని వాడు తినమంటే మట్టి కూడా తినేసి బతికేస్తా, ఏమక్కర్లా, వాడు ఉంటే చాలు నా పక్కన. వచ్చేస్తాడు జీవితంలోకి. హే ఏమ్రా బాగున్నావా? ఏం 2 days నుంచి కనిపించలేదు? ఏంటి కనిపిస్తా? ఎక్కడి నుంచి వస్తాయో హొయలు అర్థమే కాదబ్బా. మనలో అన్నీ ఉంటాయి. ఏంటి చెప్పు? ఏం లే, 2 days నుంచి కనిపించడం లేదు కదా, అందుకని అడిగాను, జస్ట్ క్యాజువల్గా అడిగాను. ఓకే బాయ్. అరే ఈడు వెళ్ళిపోతున్నాడు రా, ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది, బట్ మళ్ళీ వదిలేస్తే ఎట్లాగా? హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ఏంటి? ఒకసారి మీకు ఫోన్ ఇస్తారా? నా ఫోన్ పనిచేయట్లేదు, మా ఇంటికి ఫోన్ చేసుకుంటా. ఎందుకంటే వాడి నెంబర్ మనకు తెలియాలి కదా, అది మనకి వెళ్ళిపోతుంది నెంబర్. ఓకే పర్వాలేదు, మళ్ళీ చేసుకో, ఎందుకంటే దీని నెంబర్ వాడికి రావాలి కదా, మన నెంబర్ ఆడికి వెళ్ళాలి, వాడి నెంబర్ మనకి రావాలి. అయిపోయి నంబర్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్. ఇంకా చూడు జీవితం. అమ్మ కంచంలో ఏం పడుతుందో తెలియదు, తినేస్తాం లేదా తినం. నాన్న ఏం కొనిచ్చినా నచ్చదు, ఎందుకంటే నాన్నకి నచ్చింది కాదు మనం వేసుకోవాలి, వాడికి నచ్చింది వేసుకోవాలి మనం. వాడు 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 జీవితం మొత్తం వాడేస్తూ ఉంటాడు వాడు మనల్ని, అలాగా వాడబడతా ఉంటాం. ఎక్కడున్నావురా? నీతో కలిసి వాళ్ళు నేను ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నా, వస్తావా? వస్తా. అమ్మా మరే జాహ్నవి పిలుస్తుంది నన్ను, ట్యూషన్ క్లాస్ ఉంది, వస్తా, కంబైన్డ్ స్టడీ. మేము వెళ్తున్నాము, కావాలంటే నువ్వు జాహ్నవికి ఫోన్ చేసి అడుగు, జాహ్నవి కూడా సేమ్ పాత్రలో ఉంటుంది కాబట్టి జాహ్నవి అక్కడ రెడీగా ఉంటుంది ముందరే. ఆంటీ ఎస్ ఆంటీ, మేమందరం కలిసి కంబైన్ స్టడీ చేస్తున్నాం, మీరు పంపించండి ఆంటీ ప్లీజ్. నేను జాగ్రత్తగా డ్రాప్ చేస్తాను ఆంటీ. అయిపోయింది డ్రాపింగ్. వాడు ఒక్క ఐస్ క్రీమ్ కొనిస్తాడేమో, దీని దుంప దగ్గర జీవితం అంతా కరిగించేస్తాం వాడికి. వాడి యాటిట్యూడ్ ఏంటి, వాడి వయసు ఏంటి, వాడిని తిన్నగా నించోబెడితే 1 గంట నించోలేడు వాడు. ఓ 10 kgs ఇచ్చి మొయ్యరా అంటే మొయ్యలేడు వాడు.
అరే నెలకి నాకు ఒక 10,000 రూపాయలు డ్రెస్ కొనివ్వరా అంటే ఆడ అబ్బ సంపాదించిన దాంట్లో నుంచి దొంగతనం చేసుకొని వస్తాడు, అబద్ధాలన్నా చెప్పి తీసుకొచ్చి నీకు కొనిస్తాడు తప్ప వాడు కష్టార్జితంగా కొనిచ్చేటటువంటి కెపాసిటీ కానీ వాడికి అర్హత కానీ ఉండవు. అది ఎప్పుడూ మనం గమనించు. మనం కూడా వాడికి బోల్డ్ అని గిఫ్ట్లు ఇస్తాం. ఎవరి సొమ్ముతో ఇస్తున్నావు? జిట్టు ముఖం వేసుకొని మన ముందు తిరుగుతూ చిరాకు పుట్టిస్తూ చూసావా? అమ్మ దాచుకున్న డబ్బుల్ని ఏదో చెప్పి కొట్టేస్తాం. ఎందుకంటే వాడికి మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా. వాడు గిఫ్ట్ ఇస్తే మనల్ని పొగుడతాడు కదా. ఆడ దరిద్ర పొగడతాకి మనము కొంపలో నుంచి ఇన్ని అబద్ధాలు చెప్పి మన క్యారెక్టర్ని నాశనం చేసుకుని మనల్ని మనం మోసం చేసుకుని ఆ దరిద్రానికి మనం అప్పు తీసుకొని పోవాలి. అమ్మని ఎంఆర్సీ తీసుకెళ్ళాలి. కన్న తల్లి లేదనుకో, స్పెషల్ క్లాస్ ఉంది, స్పెషల్ ఫీజు కట్టాలి నాన్న. అదేంటమ్మా నాకు నోటీస్ రాలేదు. అది చెప్పరు నాన్న. చెప్పరు. ఎందుకు చెప్తారు? అది చెప్తే కొంపలు అంటుకుంటాయి. పాయే డబ్బు. వాడు రూపాయి ఇస్తాడు, నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడతావు. వన్ ఫైన్ డే నాలాంటి వాళ్ళకి ఫోన్లు వస్తాయి. మేడం గారు మా అమ్మాయిని తీసుకొని వస్తాను, మీరు అర్జెంటుగా కౌన్సిలింగ్ ఇవ్వాలండి. తాండి నేను రెడీగా ఉంటాను, ఎందుకంటే నా దగ్గర క్వశ్చన్ రెడీగా ఉంటుంది కదా. ఏం జరుగుతుంది? మేడం అస్సలు మా పాప ఒప్పుకోవటం లేదండి, నేను పలానా అండి, వాడు ఇలాగండి, వాడితో వెళ్ళిపోతానంటుందండి. మేడం ప్లీజ్ మీరు చెప్పండి. పాప ఇలా కూర్చుంటాం. ఏమ్మా చెప్పండి. దానికి 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. నన్ను అంటది చెప్పండి. లేదమ్మా నువ్వేమన్నా చెప్తే కొంచెం నేను వింటానమ్మా. ఏం లేదు, ఆయన చెప్పాడు కదా, ఆయన తండ్రి కదా, ఆయన చెప్పాడు కదా. కరెక్టేనమ్మా, దిస్ ఈజ్ నాట్ రైట్ సిచ్యుయేషన్, రైట్ టైం టు గెట్ మ్యారీ. కొంచెం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి అని అంటే, అప్పుడు వీళ్ళు చేస్తారన్న గ్యారంటీ ఏంటి? అప్పుడు వీళ్ళు చేస్తారని గ్యారంటీ మీరు ఇస్తారా? అంటే ఇది జీవితాన్ని దరిద్రం పెట్టుకుంటానికి నేను గ్యారంటీ ఇవ్వాలి. ఎందుకంటే వాడు వెధవ కాబట్టి పాప వాళ్ళ నాన్న ముందుగానే తెలుసుకొని, అమ్మ వీడు వెధవ, మేము చెప్తే వినట్లేదు, మీలాంటి వాళ్ళు ఏమన్నా చెప్తే వింటారేమో అనుకుంటే, అరే దునియా మొత్తం వాడే కనపడతాయి. నాలాంటిది ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్నా, ఇంత ఏదో యూట్యూబ్ ఛానల్లో ఏదో కొద్దిగా చెప్పుకుంటూ కూర్చునేదాన్ని నేను కనిపిస్తాను. వాడు సెల్ ఫోన్లో సెల్ఫీలన్నీ వాడికే పెట్టుకొని ఉంటే, డీపీ వాడిదే ఉంటుంది, సెల్ఫీలన్నీ వాడే ఉంటాయి, స్క్రీన్ షాట్లు వాడే ఉంటాయి. నాలాంటి ముఖం ఎక్కడన్నా కనిపిస్తుంది అసలు? ఇలా కూర్చుంటారు. ఇలా అమ్మ కొంచెం వింటున్నావా? ఏంటి అర్థమవుతుంది అమ్మ? ఒక్కటే విషయం చెప్తున్నాను, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినవు, ఎట్లాగో వాడితోటి జంపు పోతావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, నీ కోసం చచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళు నీ పేరెంట్స్. మళ్ళీ తిరిగి వచ్చి మాత్రం వాళ్ళకి క్షోభ మాత్రం మిగల్చకమ్మా. నేను రాను, నేను జాబ్ చేసుకుంటా, నేను సంపాదించుకుంటా, మాకు చాలా వ్యూస్ ఉన్నాయి, అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి మా లైఫ్లో, మేము చేసుకోగలుగుతాం. పోతుంది 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ నాకే అవుతుంది. మాజం మా అమ్మాయిని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాం మాధం, రండి. అప్పుడు పాప ఎలా ఉంటుంది చెప్తా. అప్పుడు నేను, ఏం తల్లి బాధ, ఏం జరిగిందమ్మా? పక్క నుంచి తండ్రి, పాప చాలా బాధపడుతుంది మేడం, చాలా ఏడుస్తుంది, వాడు మోసం చేసినాడు మేడం. మరి నువ్వు అదే కదా చెప్పినావు నీ కూతురికి? చెప్పినావు మేడం, కానీ పిచ్చిది మేడం. అంటే పిచ్చిది అదే వీడా? చివరికి ఏమవుతుంది? మీరు ఏం చెప్తే అది చేస్తాను మేడం. అదేదో ముందే చేస్తే ఈ దరిద్రం తగలాడేది కాదుగా, తగలడదు కదా. ఏం చేస్తావమ్మా? మీరు ఏం చెప్తే అదే చేస్తాం మేడం.
అదేనమ్మా అసలు నీకేం చేయాలనుందంటే చదువుకుంటా మేడం. మరి 3 సంవత్సరాలు తగలబెట్టింది ఏంది? అంటే మళ్ళీ 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే మళ్ళీ వాళ్ళ నాన్న ఇంకో 3 సంవత్సరాలకి ఇంజనీరింగ్ కాలేజీకి సరిపడా మళ్ళీ ఫీజు రెడీ చేసుకోమని చెప్పుద్ది అనమాట. మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటా మేడం అంటే వాడు ఎదవని తెలిసిన తర్వాత ఈడెట్టాకు మంచోడిని తీసుకొని వస్తాడు కదా అని చెప్పేసి అని ఇప్పుడు చేసుకుంటాం. స్టోరీ అవ్వలేదు పాప, ఉంది ఇంకా, అయిపోయింది అనుకునేరు. సరేనమ్మా చదువుకుంటావా పెళ్లి చేసుకుంటా? లేదు మేడం పెళ్లి చేసేస్తా నేను, మా వాళ్ళు ఉన్నారు, మంచి సంబంధాలు వచ్చినాయి, మా పాపకి పెళ్లి చేసేస్తా మేడం, నేను ఏడిపించను మేడం. గుడ్, తీసుకెళ్ళండి అమ్మ, బాగుండు, ఈసారైనా సరే ఉంటా మేడం, వస్తా మేడం, థ్యాంక్ యూ మేడం. 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ నాకే వస్తాయి. అదేంటో స్టోరీ 6 నెలలకి. మాధం మా పిఏ అక్కడ ఉంది, ఇంకెద్దరు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. అప్పుడు ఎప్పుడో ఒక కేసు వచ్చింది కదా మాధం, వాళ్ళు ఆ అమ్మాయి ఫోన్ చేసింది మీకు కౌన్సిలింగ్ కావాలంట. ఏం మాయమ్మ? అదే మాధం వాళ్ళ ఫాదర్ని తీసుకుని 2 సార్లు వచ్చిందే. ఈ 2 సార్లు చాలామంది వచ్చారమ్మా, ఎవరు చెప్పు? పలానా. అవునమ్మా ఏంటి మేడం అర్జెంటుగా మీ అపాయింట్మెంట్ కావాలంట, వాళ్ళ ఆయన్ని తీసుకుని కౌన్సిలింగ్కి వస్తుందంట. ఓ అంటే ఒకళ్ళకే ఎన్ని ఫీజులు వచ్చినాయో చూడండి నాకు, నేను బాగున్నాను, ఓకే ఐఎమ్ ఫైన్. రమ్మనమ్మ, వస్తారు. అప్పుడు ఎలా వస్తుంది? వచ్చిన తర్వాత ఇంతే ఇంతే. ఏం జరిగిందమ్మా? మొగుడు పక్క నుంచి చెప్పు చెప్పు, మళ్ళీ ఇదే గోల. రే నాయన అమ్మాయి ఏడుస్తుంది, కొంచెం టైం నువ్వు చెప్పరా స్టోరీ. ఎట్లాంటిది అనుకుంటున్నారు మేడం? ఏమనుకుంటున్నారు మేడం? ఏంటి అనుకుంటున్నారు మేడం? ఒరే ఏమనుకుంటున్నాను నువ్వేం చెప్పకుండా నాకేమర్థమవుతుందిరా? ఫస్ట్ నువ్వేమనుకున్నావు అది ఫస్ట్ చెప్తే నేనేమనుకున్నానో తర్వాత చెప్తా. చూడండి మేడం, చూడండి నన్ను అనుమానిస్తున్నాడు మేడం, అసలు మీకు తెలియదు మేడం, నేను ఎంత భరిస్తున్నాను, నా వల్ల కాదు మేడం, నేను చాలా నిజాయితీగా ఉన్నాను మేడం. అవునమ్మా నువ్వు చాలా నిజాయితీ, నా సంగతి నాకే తెలుసు. నాతోటి హెరాస్మెంట్ 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 మేడం, డిప్రెషన్తో చచ్చిపోతున్నాను మేడం. ఇందాక చెప్పాను కదా ఫ్రీగా వస్తుందని, అదనమాట, చచ్చిపోతున్నాను మేడం. ఏం జరిగింది అంటే మేడం ఈమెకి ఎక్స్ ఒకడు ఉన్నాడు మేడం. చూడండి ఎన్ని ఫోటోలు ఉన్నాయో, చూడండి ఎన్ని వాట్సాప్లు ఉన్నాయో, చూడు మేడం ఎన్నో. ఏం చెప్పాలి అప్పుడు నేను? చేసిన తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, చేసుకున్న ఈ అమ్మ బాగానే ఉంది, మొదటి నుంచి స్టోరీ ఉన్నందుకు నేను సాక్ష్యం. అంటే మేడం మీరు పర్ఫెక్ట్గా మాట్లాడతారని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను నేను. మీరు పర్ఫెక్ట్ మేడం. ఏ విషయంలో పర్ఫెక్ట్ రా? నేను పర్ఫెక్ట్ అయితే దాన్ని పర్ఫెక్ట్గా పెట్టేదాన్ని కదా ఫస్ట్లోనే. మేడం చెప్పనా? సరే చెప్పు. చీటింగ్ మేడం, దీని బాబు చీట్ చేశాడు, దీని అమ్మ చీట్ చేసింది, ఇప్పుడు నా మీద వీళ్ళు 498A కేసు పెడతారంట మేడం. ఓ ఇదొకటి ఉందా మళ్ళీ? ఎందుకు పెడతావమ్మా అంటే హెరాస్మెంట్ మేడం, రోజు హింస మేడం, తట్టుకోలేకపోతున్నాను మేడం, ఫైనల్గా మీ దగ్గరికి తీసుకొచ్చాను. అంటే కేసు పెడదాం అనుకున్నా, పెట్టిన తర్వాత తీసుకొచ్చావమ్మా అని అంటే లేదు మేడం మీరు ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా, మీరు చెప్పండి మేడం నేను ఎంత నిజాయితీగా ఉన్నా. అంటే నేను చెప్పాలి ఆవిడ ఎంత నిజాయితీగా ఉందో. సరే విషయం ఏంటమ్మా? నేను నమ్మను మేడం, నాకు ఇమ్మీడియట్గా డివోర్స్ కావాలి. అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు. సరే మీరు వెళ్ళి బయట కూర్చోండమ్మా, మీ పేరెంట్స్ని పిలవండి, వాళ్ళ నాన్న వస్తాడు. మాత్రం చాలా బాధగా ఉంది మేడం, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను మేడం, ఈ పెళ్ళి ఇలా అయిపోయింది మేడం, ఇవాళ అతను వదిలేస్తాను అంటున్నాడు మేడం, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి మేడం? ఎంతమంది తండ్రుల కథ తెలుసా అమ్మా ఇది ఈరోజు? అనాలోచితమైనటువంటి ఇమ్మెచ్యూర్ తోటి, ఇన్ఫాక్చుయేషన్స్ తోటి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎంత భయంకరమైనటువంటి స్థితికి మిమ్మల్ని భవిష్యత్తులో తీసుకెళ్తున్నాయి అంటే
ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల కథ ఈరోజు. ఇట్స్ ట్రూ ఫ్యాక్ట్. రాసి పెట్టుకోండి మీ ఫ్రంట్ పేజ్లో, ఫస్ట్ పేజ్లో మీ బుక్ తీసి. నేను చెప్పిన మాట, నేను చెప్పిన స్టోరీ.